శాసన మండలికి సంబంధించినటువంటి సీట్లలో 3 ఉన్నాయి. మొత్తం 5 ఒకటి ఈయనకి ఇచ్చేయాలి నాగబాబుకి. ఇంకా మిగతా 4 ఉంటాయి. అందులో బీజేపీకి ఇస్తారా లేదా, ఇది నెంబర్ 1. అది పక్కన పెడితే ఒకటి నేను ఇంతకుముందే చెప్పినట్టు బీటెక్ రవికి ఇవ్వాల్సిన అవసరం ఉంది, వంగవీటి రాధాకి ఇవ్వాల్సిన అవసరం ఉంది. పిఠాపురం వర్మకి ఇస్తారా లేదా అన్నటువంటిది ఒక ప్రశ్న. ఇది పక్కన పెడితే మరొక వైపున మంత్రిగా చేసి ఈ దఫా ఏమీ లేకుండా సీటు కూడా దక్క కూర్చున్నటువంటి దేవినేని ఉమ, అదే సందర్భంలో కొమ్మాలపాటి శ్రీధరు, బుద్దా వెంకన్న, ఎండి నజీర్ ఇట్లాంటి వాళ్ళందరూ అడుగుతున్నటువంటి వేళ చంద్రబాబు గారు ఏ ముగ్గురికి అవకాశం ఇస్తారు వీళ్ళల్లో? అంటే ముగ్గురు ఏంటి అంటావా? వాళ్ళిద్దరికి 2 పోతే 3 ఉంటాయి, లేదు అనుకుంటే 4 అవుతాయి. ఫైనల్గా అయితే అటు వంగవీటి రాధా, బీటెక్ రవి, యనమల రామకృష్ణుడు, వర్మ వీళ్ళందరూ ఆబ్లిగేషనే. ఇటు దేవినేని ఉమ ఆబ్లిగేషనే, నజీరు ఆబ్లిగేషనే, ఈవెన్ జలీల్ ఖాన్ కూడా కోరుతున్నాడు. జలీల్ ఖాన్ మొన్నటిసారి లాస్ అయ్యాడు కాబట్టి తను కోరుతున్నాడు. ఏం చేస్తారో చూడాలి.